రేపు సోమవారం రోజండి. అది నెల మొదటి రోజనమాట. ఈ విధంగా చేస్తే నెల మొత్తం డబ్బులకి ఏ ఇబ్బంది ఉండదు. ఏమిటంటే రేపు సోమవారం రోజు అదే కొత్త నెలలో మొదటి రోజనమాట. ఈ అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. మన జీవితంలో కొన్ని రోజులు సాధారణ రోజుల్లా కనిపించినప్పటికీ వాటికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. అలాంటి అరుదైన సందర్భాల్లో ఒకటి నెలలో మొదటి రోజు సోమవారంతో ప్రారంభం కావటం. సోమవారం అంటే పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. అలాగే నెలలో మొదటి రోజు అనేది కొత్త ప్రారంభాలకు, కొత్త సంకల్పాలకు, కొత్త అవకాశాలకు సంకేతంగా భావించబడుతుంది. ఈ రెండు శుభసూచక శక్తులు ఒకే రోజు కలిసినప్పుడు ఈ రోజున చేసే మనం పూజలు కానీ, ప్రార్థనలు కానీ, సత్కార్యాలు కానీ మన జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతాయని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలనే కోరుకుంటున్నారు కదా. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో డబ్బు నిలవదు. అనుకోని ఖర్చులు రావటం, ఆదాయం కంటే వ్యాయాలు పెరగటం, అప్పుల భారం అధికమవటం వంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటి సమయాల్లో చాలామంది ఈ నెల అయినా బాగుండాలి, ఈ నెల అయినా డబ్బు సమస్యలు తగ్గాలి అని ఆశపడుతూ ఉంటారు సహజంగానే. అందుకే నెల ప్రారంభం రోజున మన పూర్వీకులు ఎంతో పవిత్రంగా పరిగణించేవారు. కొత్త నెల ప్రారంభం అనేది కేవలం క్యాలెండర్లో ఒక తేదీ మార్పు మాత్రమే కాదు. ఇది మన ఆలోచనలని, మన లక్ష్యాలని, మన ఆర్థిక క్రమశిక్షణను కొత్తగా ప్రారంభించడానికి ఒక అవకాశం అని కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈరోజు సోమవారం శివుడి స్మరణతో రోజును ప్రారంభించడం ద్వారా మానసిక ప్రశాంతత, ధైర్యం, సానుకూల దృక్పథం కలుగుతాయని కూడా చెప్పాలి. ఈ సానుకూలత అనేది చాలా సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవటానికి, ఖర్చుల్ని నియంత్రించడానికి, ఆదాయ అవకాశాలను గుర్తించడానికి మనకి సహాయపడుతుంది. ఇక మనం పురాణాల్లో కూడండి పరమశివుడిని భక్తితో ఆరాధించిన వారికి అడ్డంకులన్నీ తొలగి శుభ ఫలితాలు లభించి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. అందువల్లే మనం సోమవారం రోజున చేసే కొన్ని ప్రార్థనలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. నెల మొదటి రోజు కావడంతో ఇలాంటి ఏ పనులు చేసినా కూడండి మనకి అర్థవంతంగా మారుతుందనే చెప్పాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈరోజు ప్రత్యేకంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారనమాట తమ కుటుంబ ఆర్థిక అభివృద్ధి కోసం. అయితే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటేనండి, ఈ ఆర్థిక సమస్యలు అనేవి మాయమైపోవాలి అంటే, మనకు ఉన్న సమస్యలన్నీ తగ్గాలి అంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కానీ, ఇలాంటి చిన్న చిన్న పనులు కానీ మనం చేసుకుంటూ వెళ్తే మనం చేసే పనులకి ఒక శక్తి అనేది ఏర్పడుతుంది. అంటే ఒక తోడులాగా వస్తుందన్నమాట. ఆ తోడు అనేది మనకున్న ఆర్థిక సమస్యల్ని తగ్గిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. రేపు నెలలో మొదటి రోజున మీరు ఈ చెప్పేదాన్ని కనుక చేశారే అనుకోండి, మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు. కాబట్టి అదేంటో తెలుసుకునే ముందు మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. చాలా మందికండి ఫస్ట్ తారీఖు అంటే ఒక పక్క సంతోషం, మరో పక్క టెన్షన్. ఎందుకంటే నెలలో ఫస్ట్ తారీఖు రాబోతుందంటే చాలామంది మనసులో ఒక ప్రత్యేకమైన భావన అయితే మొదలవుతుంది. నిజానికి ఫస్ట్ తారీఖు అనేది కేవలం క్యాలెండర్లో ఒక కొత్త తేదీ మాత్రమే కాదు. ఇది కొత్త ఆశలకు, కొత్త ఆలోచనలకు, కొత్త లక్ష్యాలకు ప్రారంభం. అందుకే చాలామంది ఫస్ట్ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా అండి, ఉద్యోగం చేసేవారికి, వ్యాపారం చేసేవారికి, నెలవారీ ఆదాయం మీద ఆధారపడే వారికి ఫస్ట్ తారీఖు అంటేనే ఒక ప్రత్యేకమైన రోజు అనేది చెప్పాలి. అయితే ఆశ్చర్యకరమైన విషయం కూడా ఒకటి ఉంది. ఏమిటంటే ఫస్ట్ తారీఖు వస్తుందంటే ఒకవైపు ఆనందం కలిగిన, మరోవైపు టెన్షన్ అనేది కూడా మొదలవుతుంది. ఎందుకంటే చేతికి జీతం వచ్చిన ఆనందం ఎంత ఉంటుందో ఆ జీతంతో తీర్చాల్సిన బాధ్యతల గురించి ఆలోచించినప్పుడు అంతే ఆందోళన కూడా ఉంటుంది. చాలామంది నెల మొత్తం కష్టపడి పనిచేస్తారు. ఈ నెల జీతం వస్తే కొన్ని సమస్యలు తీరిపోతాయి అని ఆశపడుతుంటారు. కానీ జీతం ఖాతాలో పడిన కొన్ని గంటల్లోనే ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు, అప్పుల వాయిదాలు, ఈఎంఐలు, ఇతర అవసరాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తాయి. అప్పుడు వచ్చిన డబ్బు ఎంత వేగంగా ఖర్చు అవుతుందో చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. కొన్ని కుటుంబాల్లో అయితే ఫస్ట్ తారీఖు రాకముందే డబ్బు ఎక్కడ ఖర్చు చేయాలో కూడా లిస్ట్ సిద్ధంగా ఉంటుంది. జీతం వచ్చిన వెంటనే ఒకవైపు చెల్లింపులు, మరొక వైపు కొత్త అవసరాలు ఎదురు చూస్తుంటాయి ఎవరికైనా సరే. అందుకే చాలామంది డబ్బు వచ్చింది కానీ చేతిలో నిలవటం లేదు అని బాధపడుతుంటారు. ఇంకా కొందరి పరిస్థితి మరింత భిన్నంగా ఉంటుంది.
వారికి ఫస్ట్ తారీఖు అంటేనే కేవలం జీతం వచ్చే రోజు కాదు, ఇది గత నెలలో వచ్చిన ఆర్థిక ఒత్తిడికి ముగింపు వస్తుందనే ఆశ. కానీ కొత్త నెల ప్రారంభమైన వెంటనే మళ్ళీ కొత్త ఖర్చులు, కొత్త బాధ్యతలు మొదలవుతాయి. అందుకే ఫస్ట్ తారీఖు అనేది ఒకేసారి ఆనందాన్ని, ఆందోళనను తీసుకువచ్చే రోజు అవుతుంది. అందుకనే మన పూర్వకాలంలో నుండి పెద్దలు ఒక మాట చెప్పేవారు, డబ్బు సంపాదించటం కంటే డబ్బును నిలబెట్టుకోవటం గొప్ప విషయం అని. నిజానికి చాలామంది కష్టపడి సంపాదిస్తారు, కానీ అనవసరమైన ఖర్చులు, సరైన ప్రణాళిక లేకపోవటం, అకస్మాత్తుగా అవసరాల కారణంగా డబ్బు నిలవదు. ఫలితంగా నెల చివరికి మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ప్రతి నెల కొత్త ప్రారంభాన్ని చాలా జాగ్రత్తగా, సానుకూలంగా ప్రారంభించాలని కూడా పెద్దలు సూచించారు. నెల మొదటి రోజున మన ఆలోచనలు ఎలా ఉంటాయో, మన ప్రణాళికలు ఎలా ఉంటాయో చాలాసార్లు ఆ ప్రభావం మొత్తం నెల మీద కనిపిస్తుందని వారు నమ్మేవారు. అందువల్ల ఫస్ట్ తారీఖున మంచి సంకల్పాలు చేసుకోవటం, ఖర్చులను నియంత్రించడానికి నిర్ణయం తీసుకోవటం, ఇక దేవుణ్ణి స్మరించడం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించడం వంటి విషయాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు పూర్వకాలంలో. ప్రస్తుతం కూడా చాలామంది ఫస్ట్ తారీఖు రోజున తమ జీవితంలో సానుకూల మార్పులు రావాలని కోరుకుంటారు. ఆర్థికంగా స్థిరపడాలని, డబ్బు నిలవాలని, అనవసరమైన ఖర్చులన్నీ తగ్గాలని, కుటుంబంలో సుఖశాంతులు ఉండాలని ప్రార్థిస్తారు. ఎందుకంటే ప్రతి కొత్త నెల అనేది మరో కొత్త అవకాశం. గత నెలలో ఎదురైన ఇబ్బందుల్ని వెనక్కి వదిలి మరింత మంచి భవిష్యత్తు వైపుకు అడుగులు వేయటానికి ఇది ఒక కొత్త ప్రారంభం అన్నమాట. అందుకే చాలామందికి ఫస్ట్ తారీఖు అంటే ఒక పక్క సంతోషం, మరో పక్క టెన్షన్. కానీ అదే సమయంలో అది కొత్త ఆశలకు, కొత్త విజయాలకు, కొత్త అవకాశాలకు ద్వారం కూడా. ఈ రోజున మనం సానుకూలంగా ప్రారంభిస్తే మన ఆలోచనలు వచ్చే మార్పు మొత్తం నెలనండి మరింత క్రమబద్ధంగా, ఆత్మవిశ్వాసంతో గడపడానికి సహాయపడుతుంది. నిజం చెప్పాలంటేనండి, ప్రతి నెల కొత్త ఆశలతో ప్రారంభమవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ నెల అయినా కొంత డబ్బు మిగులుతుంది, ఈ నెల అయినా అప్పులు తగ్గుతాయి, ఈ నెల అయినా ప్రశాంతంగా గడుస్తుంది అని ఎంతోమంది ఆశగా ఎదురు చూస్తారు. కానీ కొంతమంది పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. వారికి నెల మొదటి తేదీ వచ్చినా, జీతం వచ్చినా, ఆదాయం వచ్చినా అది క్షణాల్లో ఖర్చుల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఏంటంటే ఈ ఖర్చులు అనేవన్నీ కూడండి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో బాధ్యతలు వారి ముందుంటాయి. అడగముందే ఎక్కడ ఎంత ఖర్చు చేయాలో నిర్ణయం అయిపోతుంది. అలా ఫలితము డబ్బు వచ్చిన ఆనందం కంటే అది సరిపోతుందా లేదా అనే ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమందికి అయితే నెల మధ్యలోనే చేతిలో డబ్బు పూర్తిగా అయిపోతుంది. ఆ తర్వాత మిగిలిన రోజులను ఎలా గడపాలి అనే ఆలోచన మొదలవుతుంది. అందుకే వారికి నెల కొత్తగా వచ్చిన భావన కంటే మరొకసారి ఖర్చుల చక్రం ప్రారంభమైందనే భావనే ఎక్కువగా ఉంటుంది. ఒక సమస్య తీరకముందే మరొక అవసరం ఎదురవుతుంది. ఒక అప్పు తగ్గకముందే మరొక ఖర్చు వచ్చి నిలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది నిరాశకు గురవుతారు. ఎంత కష్టపడినా డబ్బు నిలవటం లేదు, ఎంత సంపాదించినా సరిపోవటం లేదని బాధపడుతుంటారు. అయితే ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఆర్థిక పరిస్థితులు అనేవి వేరువేరుగా ఉంటాయి. కొన్నిసార్లు అండి ఖర్చులు నిజంగా అవసరమైనవే ఉంటాయి. కుటుంబ బాధ్యతలు, ఆరోగ్య అవసరాలు, పిల్లల భవిష్యత్తు కోసం చేసే ఖర్చులు తప్పనిసరిగా మారుతాయి. అందుకనే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. డబ్బు రావటం మాత్రమే కాదు, వచ్చిన డబ్బుని సక్రమంగా నిర్వహించడం కూడా ఎంతో ముఖ్యం. కొత్త నెల ప్రారంభం అనేది కేవలం ఆదాయం వచ్చే సమయం కాదు, మన ఖర్చుల్ని పరిశీలించుకొని కొత్త ప్రణాళికలు వేసుకునే, ఆర్థిక క్రమశిక్షణ పెంచుకునే అవకాశం కూడా. అందువల్ల కొంతమందికి నెల వచ్చినా రానట్టే అనిపించడం సహజమే. కానీ ప్రతి నెల ఏదో ఒక కొత్త అవకాశం కూడా. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, కృషి, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే క్రమంగా ఆర్థిక ఒత్తిడిని అయితే తగ్గించుకోవచ్చు. కొత్త నెలను భయంతో కాకుండా ఆశతో మరియు ఆత్మవిశ్వాసంతో చేసుకోవచ్చు అని చెప్పాలి అన్నమాట. చాలా మంది పరిస్థితి ఏంటంటే నెల మొదటి వారంలోనే జీతం మొత్తం ఖర్చు అయిపోయి మిగిలిన రోజులు ఎలా గడపాలా అని ఆలోచిస్తూ బాధపడేవారు ఉంటారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా అవసరం వచ్చిన ప్రతిసారి ఎవరి దగ్గరైనా అప్పు అడగాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. జీతం వచ్చిన రోజున ఉన్న ఆనందం కొద్ది రోజుల్లోనే ఆందోళనగా మారుతుందన్నమాట. అయితే ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ ప్రత్యేకమైన నెంబర్ నుండి ఒక కాగితంపై రాసి మీ పర్సులో లేదా డబ్బు ఉంచే ప్రదేశంలో మీరు ఉంచుకుంటే చాలు. ఇది సంపదని ఆకర్షించే శుభ సంకేతంగా భావిస్తారు. ఈ సంఖ్యకు సంబంధించిన విశ్వాసం ఏమిటంటే దీన్ని చూస్తున్న ప్రతిసారి మీరు పెట్టుకున్నందుకు మీకు ధన సమృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ, అంతేకాకుండా మీకు అనవసరమైన ఖర్చులు అన్నీ తగ్గుతాయని కూడా చెప్పవచ్చు. చేతిలో మీకు చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితుల్లో ఈ నెంబర్ చేస్తుంది అద్భుతం. పర్సులో పెట్టుకుంటే చాలు, ప్రతిరోజు డబ్బు కలిసి వస్తుంది. ఒక్క నిమిషం మీ వద్ద ఈ పరిస్థితి ఏదైనా ఉంటే కనుక చేతిలో ఒక రూపాయి కూడా లేదు, అలాగే పర్సు చూసినప్పుడు ఖాళీగా ఉంది, డబ్బు వస్తుందిలే అనిపించినా ఏదో ఒక చోట ఖర్చు అవుతూ ఉంటుంది. ఫస్ట్ రాగానే ఎంత తిప్పలు పడ్డా సేవింగ్స్ ఉండటం లేదు, చేస్తున్న పనిలో కానీ వ్యాపారంలో కానీ లాభం కనిపించడం లేదు,
అనేవి కనుక మీ జీవితంలో జరుగుతున్నట్టయితేనండి ఈ రోజు నుంచి మీరు జీవితం అనేది ధైర్యంగా నమ్మవచ్చు. ఎందుకంటే మీ అదృష్టాన్ని ఒక అద్భుతమైన నెంబర్తో ముడిపడి ఉంది అని కూడా ఈ వీడియోలో తెలుసుకోపోతున్నారు. ఈ నెంబర్ అండి అనేక మంది జీవితాలతో డబ్బుతో నింపడానికి దారితీసిన శక్తివంతమైన ఏంజల్ నెంబర్ అనేది చెప్పాలి. ఇది మంత్రం కాదు, రేపు మీరు చేసేది పూజ కాదు, కేవలం ఒక చిన్న నెంబర్ మాత్రమే. ఈ నెంబర్ని ఒక కాగితంపై రాసి మీ పర్సులో పెట్టుకుంటే చాలు. రోజు రోజుకి మీ జీవితంలో డబ్బు రావటం మొదలవుతుంది. వచ్చిన డబ్బు అనవసరంగా ఖర్చు కాదు. ఎవరైతే ఇప్పటి వరకు ఫస్ట్ వస్తుందంటే భయపడుతున్నారో, ఇక 5వ తారీఖు కల్లా డబ్బు చేతిలో ఉండట్లేదు అనుకుంటున్నారో, వారికి నెల మొత్తం కూడా చేతిలో డబ్బు ఆడే విధంగా ఉంటుంది ఈ విధంగా రాసి పెట్టుకోవటం వల్ల అనే చెప్పాలి. మీకు అనుమానం వస్తుంది, నెంబర్ అంటే ఏమిటి, నెంబర్ రాస్తే మా దగ్గర డబ్బు ఖర్చు కాకుండా ఎలా అవుతుంది అని. ఇప్పుడు ఈ చెప్పబోయే నెంబర్ అనేది ఒక రహస్యమైన సంకేతం అనేది చెప్పాలి. ఇది ఏమిటంటేనండి అంకెల శక్తి, ఇవన్నిటిని కలిపిన ఒక అద్భుతమైన నెంబర్ అన్నమాట. ఈ నెంబర్ని మనము మన దగ్గర రాసి పెట్టుకున్నప్పటి నుంచి అండి మన చుట్టూ ఉన్న ఆకర్షణ శక్తి అనేది మారుతుంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే వస్తువుల శక్తి, వాస్తు శక్తి, మహాలక్ష్మి ఇవన్నిటిని కూడా ఒక రకంగా ఆకర్షించేటట్టుగా ఉంటుందనేది చెప్పాలి. మన జీవితాన్ని మార్చేసి ఒక అద్భుతమైన నెంబర్ అనేది చెప్పాలన్నమాట. అంతేకాదు ఈ నెంబర్ అనేది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది మీరు ఎంతగా నమ్మి పెట్టుకుంటారో అంత నమ్మకం పైన పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు. కానీ మీరు ఈ సంగతి ఎవరికి చెప్పకుండా ప్రశాంతంగా ఒక కాగితంపై రాసి మీ డబ్బులు పెట్టే పర్సులో లేదా మీరు డబ్బులు ఎక్కడైతే దాచిపెట్టుకుంటారో అక్కడ ఈ కాగితాన్ని ఉంచితే చాలు. ఇక మీకు డబ్బులు అనేవి ఖర్చు అవ్వకుండా అద్భుతంగా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. మీకు డబ్బు అనేది కూడా ఏదో ఒక విధంగా ఏటో ఒక వైపు నుంచి వస్తుంది. డబ్బులు లేవు, ఇక డబ్బులు సరిపోబోయేమో అన్న బాధ నుంచి కూడా మీరు బయటపడతారని కూడా చెప్పాలి. ఇక ఏమిటంటేనండి నెంబర్ని ఏ రంగులో పెన్నుతో రాయాలి, ఏ దిశలో ఉంచాలి, ఎప్పుడెప్పుడు మార్చాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇలా ఈ నెంబర్ని రాసి మీ పర్సులో పెట్టుకోవటం వల్ల అండి ఇక ఈ నెంబర్ మీ పర్సులో ఉన్నంత కాలం కూడా డబ్బు అనేది ఆగకుండా మీ పర్సులోకి వచ్చి చేరుతూనే ఉంటుంది. డబ్బు అనేది ఒక వరదలాగా మీ పర్సులోకి తెప్పించే ఒక మ్యాజికల్ నెంబర్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. అయితే మీరు ఇది బాగా నమ్మకంగా చేయాలి. నమ్మకం లేకుండా అస్సలు చేయకూడదు. మీరు ఏం చేస్తారంటే బాగా తెల్లగా ఉన్న ఒక పేపర్ని తీసుకోవాలని ఈ నెంబర్ని రాసి ఆ పేపర్ మీద మీ పర్సులో పెట్టుకుంటే చాలు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీ కళ్ళారా మీరే చూసి ఆశ్చర్యపోవటం ఖాయం అని కూడా చెప్పాలన్నమాట. రేపు 1వ తారీఖు రోజండి. ఈ నెంబర్ని రోజువారీ కూలి పని చేసుకునే వారైనా సరే, తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముకున్న వాళ్ళైనా, లేకపోతే ఏంటంటే ఇడ్లీ దోశ కాఫీ టిఫిన్ పెట్టుకొని బ్రతికే వాళ్ళైనా, లేదా రోడ్డు సైడు చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ బ్రతికే వారెవరైనా సరే, ఉద్యోగస్తులైనా బిజినెస్ చేసేవారైనా, ఏ పూటకా పూట గడిస్తే చాలనుకునే వారైనా, చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి మిలీనియర్స్ వరకు అండి ఎవరైనా సరే చేయవచ్చు. ఇది ఏమిటంటే చాలా అద్భుతాల్ని సృష్టించే నెంబర్ అనేది చెప్పాలన్నమాట. ఈ నెంబర్ అయితేనండి చాలా పవర్ఫుల్ నెంబర్ అనేది చెప్పాలి. ఒక్కసారి రాసి మీ పర్సులో పెట్టుకుంటే మీకే తెలుస్తుంది ఈ నెంబర్కి ఎంత అద్భుతమైన శక్తి ఉన్నది అన్నది. ఈ నెంబర్ని రాసి మీరు మీ పర్సులో పెట్టుకున్నాక లేదా డబ్బులు పెట్టే చోట పెట్టుకున్నాక మీరు ఎంత సంపాదించేది, మీ సంపాదన ఎంత పెరిగేది అనేది కూడా మీకే అర్థమవుతుంది. కాబట్టి అంత అద్భుతాలని క్రియేట్ చేసేటటువంటి నెంబర్ ఏంటి, ఎలా పెట్టుకోవాలి, రేపు 1వ తారీఖు రోజు అన్నది తెలుసుకోవాలి అంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ నెంబర్ని రాసి పెట్టుకున్నాక ఇక మీకు నెల మొత్తం కూడా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. అంటే వచ్చిన డబ్బు కూడా ఇదివరలాగా ఖర్చు అయిపోయి మీరు మళ్ళీ డబ్బు కోసం అప్పులు చేయాల్సిన అవసరం ఏర్పడదు. భయపడుతూ రోజుల్ని గడపాల్సిన అవసరం అస్సలు ఏర్పడదు అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఈ నెంబర్ని రాసి పెట్టుకున్న తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటేనండి డబ్బు అనేది ఎలా అసలు ఖర్చు అవ్వకుండా ఉంటుందో కాదు, ఎంత తీసినా కూడా అంతకి డబల్ అనేది వస్తూనే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. బెస్ట్ రిజల్ట్ అయితే మీకు వస్తుంది. ఇది చేయటం వల్ల ఏమిటంటేనండి మనీని అట్రాక్ట్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే చాలని జీతాలతో బ్రతికేస్తున్నారో, ఎవరైతే వస్తున్న సంపదని ఇంకా పెంచుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే నెల మొత్తం కూడా మాకు డబ్బు ఉండాలండి అనుకుంటున్నారో, అలాగే బిజినెస్ చేసే వాళ్ళ కస్టమర్స్ పెరిగి మాకు బాగా బిజినెస్ అనేది గ్రోత్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఇక మొత్తం అండి ఎవరైనా సరే వాళ్ళ స్థాయికి అంత డబ్బు అవసరం అన్నది ఖచ్చితంగా ఉంటుంది కదా. ఒక్కొక్కరి స్థాయిని బట్టి ఆ ఖర్చులన్నిటికి కూడా అవసరాలన్నిటికీ కూడా మించిన ఆదాయం అయితే ప్రతి ఒక్కరూ ఉండాలి అని అనుకుంటారు.
అయితే ఇది పెట్టుకోవటం వల్ల అలా ఉండటమే కాదు, మీ అప్పులన్నీ తీరిపోతాయి, వచ్చిన ఆదాయం కూడా మీతో నిలకడగా నిలబడుతుందన్నమాట. మీరు కొంచెం కొంచెం పొదుపు అనేది కూడా చేసుకోగలుగుతారని కూడా చెప్పవచ్చు. ఎలా రాసుకోవాలి అంటే ఒక వైట్ కలర్ కార్డ్ అనేది ఒకటి తీసుకోండి. కొంచెం ఫోల్డ్ చేసి పేపర్ లాగా మనం ఏంటంటే పేపర్ లాగా కాకుండా కొద్దిగా స్టిఫ్గా ఉండాలన్నమాట, మెత్తగా ఉండొద్దు. ఇంకా ఫోల్డ్ చేసే పేపర్ అయితే అది చిరిగిపోతుంది. ఒక కార్డు లాగా ఉంటే దాన్ని ఇంకా మనం పెట్టుకుంటే అప్పుడు పర్సులు ఎన్ని రోజులు ఉంచుకున్నా ఏం కాదనమాట. అరచేతి వెడల్పు అంత ఉంటే చాలు. అంటే మీ పర్సులోనండి మీ వ్యాలెట్లో ఎంత ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ని బట్టి మీరు ఆ ముక్కని కట్ చేసుకోండి. ఇక అలాంటి కార్డు లాంటిది తీసుకున్న తర్వాత అండి ఈ నెంబర్ని రాసుకోవాలి. పెన్ ఏంటంటే గ్రీన్ కలర్ పెన్తో రాస్తే చాలా మంచిది, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అయితే కొంతమందికి గ్రీన్ పడదు కాబట్టి బ్లూ పెన్ అయినా రాసేసుకోండి. మీరు ఇంకా ఏ నెంబర్ రాసుకుంటారు అంటే 875, అంటే 875కి చాలా అద్భుతమైన నెంబర్ అనేది చెప్పాలి, మిరాకిల్స్ని సృష్టిస్తుంది. ఈ 875 నెంబర్కి 3 కలిసాయంటే మీ జీవితంలో ఇంకా సుడి తిరిగిపోయినట్లే అని చెప్పాలి. వీటి ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటేనండి బాగా డబ్బుని అట్రాక్ట్ చేస్తాయనేది చెప్పాలి. ఈ నెంబర్స్ ఫ్రీక్వెన్సీ అనేది డబ్బుతో కనెక్ట్ అయిందంటే మీ దగ్గరికి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. మీ పర్సులో ఇక ఎప్పుడు చూసినా డబ్బు అనేదే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. మీరు ఈ పేపర్ని ఈ నెంబర్ని రాసుకున్న తర్వాత మీ పర్సులో కానీ మీ వ్యాలెట్లో కానీ మీరు డబ్బులు దాచిపెట్టుకునే చోట కానీ దీన్ని పెట్టేసేసుకోండి. ఇక ఇలా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటేనండి మీకు వచ్చిన డబ్బు వచ్చినట్టు ఆదా అవుతుంది. ఇంకా ఖర్చు అనేది అయినా కూడా దానికి డబ్బులు అనేది మీ పర్సులోకి వస్తూనే ఉంటుంది. అయితే ఈ నెంబర్ని ఎప్పుడు మార్చాలి అంటే ఎప్పుడు ఎలా పెట్టుకోవాలంటే రేపు మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది, నెల 1వ తారీఖు కాబట్టి. అయితే ఎప్పుడు మార్చాలంటే ఎప్పుడైతే పాడైపోయింది అనిపిస్తుందో, అంటే ముడతలు పడ్డట్టు కానీ నలిగిపోయినట్టు చిరిగిపోయినట్టు కానీ అనిపిస్తే మీరు ఈ నెంబర్ని తీసి ఏదైనా చెట్లలో కానీ నీళ్ళల్లో కానీ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఒక కొత్త పేపర్ తీసుకొని ఈ నెంబర్ని రాసి మీ వ్యాలెట్లో కానీ మీరు ఎక్కడ ఇదివరకు పెట్టుకున్నారో అక్కడ పెట్టేసుకోండి. మీరు 1-2 రోజులలోనేనండి మీకు మార్పు అనేది అయితే కనిపిస్తుంది. అంత మ్యాజిక్ చేస్తుంది ఈ నెంబర్ అని కూడా చెప్పవచ్చు. దీనికి రూల్స్ ఏమీ లేవు. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ సమయంలోనైనా రాసి పెట్టుకోవచ్చు. రేపు సోమవారం రోజు నెల 1వ తారీఖు రోజు కాబట్టి. ఈ 875 అనేది ఒక ఏంజెల్ నెంబర్గా పరిగణించబడుతుంది. ఇది విశ్వం, యూనివర్స్, ఆధ్యాత్మిక శక్తులు అలాగే ధనలక్ష్మికి మధ్య ఉన్న ఒక సంకేతం అన్నమాట. ఈ నెంబర్ని మీరు రాసి పెట్టుకుంటే కనుక మీరు దీన్ని ఉపయోగించుకుంటూ వెళ్తే కనుక మీరు చేసే పనులకి ఫలితాలకు ఇక అద్భుతమైన సమయం వచ్చిందనేది చెప్పాలి అని కూడా చెప్పవచ్చు. ఈ నెంబర్ రాయటం వల్ల ఏమవుతుందంటే ఈ సంఖ్య అనేది విశ్వశక్తులు అనేవి మీకు సహాయపడతాయి అన్నమాట. మీరు దైవ అనుగ్రహం పొందుతున్నారని కూడా సూచించవచ్చు. కాబట్టి ఈ 875 అనేది జీవితంలో పెద్ద మార్పునైతే తీసుకువస్తుంది అనేదానికి సంకేతం. కాబట్టి మీరు ఇది పర్సులో ఉంచుకోవటం వల్ల పొదుపు లేదు అనుకునే వారికి ఆదాయం మొదలవుతుంది. మీరు చేసే పనులలో మంచి పురోగతి అయితే మీకు లభిస్తుంది అని కూడా చెప్పాలి. మీరు దీన్ని రాస్తున్నప్పుడు అండి ప్రశాంతంగా నెమ్మదిగా నమ్మకంతో చేయండి. అంతేకాదు వారానికి ఒకసారి పేపర్ని తీసి 1 నిమిషం దాన్ని తదేకంగా చూసి ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః అని. ఏమిటంటే ఆ సంఖ్యలో శక్తి అనేది విపరీతంగా పెరుగుతుందన్నమాట. ఈ 875 నెంబర్ యొక్క రహస్య శక్తులు ఏమిటంటే 875 అనేది కేవలం సంఖ్య కాదు, ఇది శక్తుల సంకేతం అన్నమాట.